సో మార్వాడి యూనివర్సిటీ ఏం డిసైడ్ చేసిందంటే ఇప్పటి వరకు టెక్నోక్రాట్స్ వెళ్ళారు కదా, సో లెటెస్ట్ సెండ్ దిస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ వర్కౌట్ చేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అదేంటి అంటే 1 year ఇక్కడ 1 year అక్కడ ఎంబీఏ స్టూడెంట్స్కి, అది కూడా బిజినెస్ అనలిటిక్స్లో. సో దీని మీద మార్వాడి యూనివర్సిటీ బోల్డ్ అంత వర్క్ చేస్తుంది. గత లాస్ట్ 1 year నుంచి బోల్డ్ అంత స్ట్రాటజీస్ మీద వర్క్ చేసి కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ చేసి ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది జరిగింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లెట్సే అమెరికా వీసా ఎలా ఉంటుంది అంటే అందరికీ పిక్ అవ్వకపోవచ్చు. అంటే ఇన్ కేస్ ఆఫ్ మా తరపు నుంచి అక్కడ కావాల్సిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ అంటే మీకు వీసా 99% వచ్చేట్టుగా మేము ట్రై చేస్తాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క ఎంబసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ వీసా వచ్చింది, మీరు అనుకున్న ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయారు, దెన్ ఫైన్. రెండో కేసులో మనకి ఇన్ కేస్ ఆఫ్ వీసా పిక్ కాలేదు, మీరు ఇక్కడే ఉన్నారనుకో, ఏదైనా రీజన్స్ వల్ల, మీ ఫైనాన్షియల్స్ వల్ల, ఇంకో రీజన్స్ వల్ల, అవన్నీ పక్షాన అక్కడ ఏం జరుగుతుంది అంటే సెకండ్ ఇయర్ని మీరు ఇక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇయర్ కోసం మీరు ఎటువంటి ఎడిషనల్ ఫీజ్ కట్టవలసిన అవసరం ఉండదన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే 5 lakhs కడతారో అదే ఫీజులో సెకండ్ ఇయర్ కూడా మీరు ఇక్కడ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది ఇండియాలోనే.